Good morning to one and all. Welcome to my YouTube ఛానల్. దిస్ ఈజ్ నారాయణరావు కోవూర్. ఈరోజు మనం ఈ వీడియోలో గవర్నమెంట్ లోన్ తీసుకుంటే అది మన మీద బర్డెనా, అది మనకు బర్డెన్ అవుతుందా అనే విషయాన్ని తెలుసుకుందాం. మొదటి రీజను ఇంట్రెస్ట్ బర్డెన్. గవర్నమెంట్ లోన్స్ తీసుకుంటే వడ్డీ చెల్లించాలి. ట్యాక్స్ ద్వారా ఆ బర్డెన్ ప్రజల మీదే పడుతుంది. సెకండ్ రీజన్ ఫ్యూచర్ ట్యాక్స్ ఇంక్రీజెస్. ఈరోజు తీసుకున్న అప్పులు రేపు ఎక్కువగా పన్నులు అవుతాయి, ట్యాక్సెస్ అవుతాయి. థర్డ్ రీజన్ లెస్ మనీ ఫర్ డెవలప్మెంట్. బడ్జెట్లో ఎక్కువ భాగం లోన్ రీపేమెంట్కే వెళుతుంది. ఫోర్త్ రీజన్ ఇన్ఫ్లేషన్ టాస్క్. లోన్స్ ఎక్కువైతే మనీ సప్లై పెరిగి ధరలు పెరగచ్చు. ఫిఫ్త్ రీజన్ ఫ్యూచర్ జనరేషన్ బర్డెన్. ఈరోజు అప్పులు రేపటి తరాల బాధ్యత అవుతుంది. సో కాబట్టి గవర్నమెంట్ లోన్స్ అనేవి ఫ్రీ మనీ కాదు, అది రీపేమెంట్ బర్డెన్. అల్టిమేట్గా అది ప్రజల మీదే పడుతుంది. సో గవర్నమెంట్ లోన్ తీసుకుంటే దాని బర్డెన్ ప్రజల మీద పడుతుంది. థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్.